ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. ఇప్పటి వరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలు. తెరవబడిన గ్రంథములు ఉన్నవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయమని, మీ మాట మా హృదయంలో కార్యము జరిగించమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించమని, మీ మాట ఎండిన ఎడారులు జలధారలుగా ప్రవహింపజేయగల సమర్థనాన్ని మీరు నమ్మొచ్చిన మీ మాట ఎండిన ఎముకలకు జీవము కలుగజేస్తుంది. మీ మాట మోడు బారిన జీవితాలను చిగురింపజేయగల సమర్థనాన్ని మీరు నమ్మొచ్చిన అటువంటి మీ మాట మా హృదయంలో ఉంచుకొంచునగా మీ ఆత్మ కార్యము ఈ రాత్రి బలంగా జరిగించమని, ఆ యొక్క నన్ను మీ శిరోచారణ మరుగుపరిచి మీ మాట నా నోటి నుంచి మీ పరిశుద్ధాత్మ బలమైన కార్యము ఈ రాత్రి వర్తమానం వినబోచిన అనేక మంది హృదయాల కార్యము జరిగించమని, సమస్త మీ మాటను వారి హృదయంలో ప్రవేశింపనీయకుండా ఆటంకపరిచిన ప్రతి విధమైన ఆటంక శక్తులను బంధించి మీ మాటలో ఉన్న బలమైన కార్యము జరిగించి, వారికి ఉన్న ప్రతి మనోనేత్రం తెరవ చేసి, మీ వాక్యంలో ఉన్న విలువ, మీ ప్రేమలో ఉన్న ప్రత్యేకతను గ్రహించగలిగే మనోనేత్రాలను దయచేయమని, ఈ కొంత సమయాన్ని మీరు దీవించి అనేక మంది జీవితాల్లో కార్యం జరిగించమని క్రీస్తునాం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు 37వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు మనము ధ్యానించుకొని పోతున్నాం. చాలా ఈనాటి మానవునికి చాలా అవసరమైనది, చాలా ప్రాముఖ్యమైన వర్తమానంలోకి మనం వెళ్ళబోతున్నాం కనుక ప్రార్థన పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభు పేరుని మిమ్మల్ని కోరుతున్నా. యెహెజ్కేలు 37వ అధ్యాయము 1 నుండి 10 వచన. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో ఎండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో నాకు కనబడెను. అది కేవలము ఎండిపోయినవి. అయినా ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను అని అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు
మీలో నేను మీలో ఆ. మీలోనికి నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు అమ్మా, చర్మము కప్పి చర్మము కప్పి మీకు మీకు నరములనిచ్చి నరములు ఇచ్చి మీ మీద మాంసము పొదిగి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. చర్మము మీ మీద కప్పెదను. మీలో మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. అర్థమైందండి? ఈ రోజున సగటు మానవుని యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఎండిపోయిన ఎముకలలా ఉన్నాయి. అవునా? నాని మానవుని యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? ఎండిపోయిన ఎముకలలా ఉన్నాయి. అంటే వాటిలో జీవం ఉన్నాయా? జీవం ఉందా? లేదు. జీవము లేని మానవుడు, జీవము లేని ఎముకలు ఎట్లా ఉన్నాయో ఈనాడు మానవుడు తన హృదయంలో తన జీవితంలో దేవునికి స్థానము లేకుండా తన మనసుకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నాడు. వేనికో ప్రయాసపడుతున్నాడు. కానీ తన ప్రాణానికి తృప్తి ఉందా? లేదు. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని సెలవిచ్చిన దేవుని మాటను ఈ రోజున ఈ వర్తమానం ఆలకిస్తున్న వాళ్ళు ఎంతమంది నిజంగా ఆలోచించండి. నిజంగా ఎంతమంది జీవమునిచ్చే దేవుని మాటను మీలో ఎంతమంది మీ హృదయాల్లో అన్వయించుకుంటున్నారు? అందుకనే కదా యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈనాడు మానవుని యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే నిర్జీవంగా ఉన్నాడు. నిర్జీవంగా ఉన్న మానవునికి ఏమి కావాలి? ఏం కావాలండి? జీవము కావాలి. ఏం కావాలండి? జీవము కావాలి. నిర్జీవంగా ఉన్న మానవుని యొక్క జీవితంలో జీవమునిచ్చే జీవాధిపతి అయిన దేవుని వైపు చూడవలసిన బదులు తనకు తాను చూసుకుంటున్నాడు. తనకు ఉన్న స్థితిని బట్టి అహంకారముతో, గర్వముతో, పొగరపట్టిన మాటలతో మాట్లాడుతున్నాడు. తనకున్న స్థితిని బట్టి గర్విస్తున్నాడు. నా ప్రియమైన సోదరులారు గమనించారు. ఆనాడు యెహెజ్కేలును ఆ ఎండిన ఎముకల లోయలో దింపి, నరపుత్రుడా, ఈ ఎముకలు మరలా బ్రతుకుతాయా? ఈ ప్రశ్న వేసింది ఎవరో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ ప్రశ్న వేసింది ఎవరండి? యెహోవా దేవుడు. ఆయనకి తెలీదా? తెలుసు. కానీ మన దగ్గర నుంచి ఎట్లాంటి ప్రత్యుత్తరం వస్తుందా అని ఆయన ఒక క్షణం ఆగి ఈ ప్రశ్న వేశారు. నిజం ఒక్కసారి ఆలోచించండి. ఈ యెహెజ్కేలు బదులు మనల్ని కనుక దేవుడు ఆ ఎముకల లోయలో కనుక దింపి ఈ ఎముకలు బతుకుతాయా అని ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడిగితే మన దగ్గర చెట్లాంటి సమాధానం వస్తుంది? మన దగ్గర చెట్లాంటి సమాధానం వస్తుంది? నాకేం తెలుసు అయ్యా, నాకేం తెలుసు, నన్ను అడుగుతావేంది అని అంటారు మనోళ్ళు అయితే. కానీ ఇక్కడ గమనించండి, యెహెజ్కేలు దేవునితో ఇచ్చిన ప్రత్యుత్తరం ఎట్లా ఉంది అయ్యా? నీకే తెలుసు. ఎందుకంటే ఎండిన ఎముకలకు జీవం ఇచ్చింది ఎవరు? దేవుడే. అట్లాంటిది నిర్జీవంగా ఉన్న మానవుని యొక్క పరిస్థితికి, మానవుని యొక్క జీవితంలో జీవమును పోయాలి అని ఆయనే
జీవులను నిర్జీవులుగా చేయాలన్నా, నిర్జీవులను జీవులుగా చేయాలన్నా ఆయనే. ఎందుకంటే సమస్తము ఈనాడు భూమి మీద ప్రాకులాడే పురుగు నుండి భూమి మీద సంభాషణ చేస్తున్న మానవుని వరకు ప్రతిదీ సమస్తము ఆయన వశములో ఉంది కదా? అవునా కదండి? ఎండిన ఎముకలకు జీవం ఇచ్చే, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీరే ఉన్నారు ఆ ఎండిన ఎముకల లోయలో. ఆ ఎండిన ఎముకలను చూస్తేనే మనవుడు ఆవిడంత దూరంలో పురుగు తీస్తారు. వాము ఇక్కడ ఏదో ఉందని. ఆ ఎముకలు, అసలు ఎముకల సంబంధం ముందు పక్కన పెట్టండి. పురుగు చూస్తున్న గుండె దట్టలు పెరుగుద్ది. ఏంటంటే పురుగు చూస్తేనే మనిషి గుండెల్లో దడ కాళ్ళు చేతులు వణుకుకుంటే ఆమె దూరంలో పరుగులు తీస్తారు. కానీ అదే ఎముకల లోయలో ఎహెజ్కేలుని దేవుడే దింపి ఈ ఎముకలు బ్రతుకుతాయా అని అంటే, అయ్యా అది నీకే తెలుసు. ఒకసారి గమనించండి, మన పరిస్థితి కూడా ఈ ఎండిన ఎముకలు లాగే ఉన్నాయి. జీవము గల దేవుని మందిరానికి వస్తున్నాం, జీవాన్ని మనం పొందుకుంటున్నాం. లోకానికి వెళ్ళినప్పుడు మరలా మన పరిస్థితి ఏమవుతుంది? నిర్జీవము. అపవాది మనలో దేవునికి సమీపంగా చేరనివ్వకుండా మనలో ఉన్న జీవాన్ని దొంగిలిస్తున్నాడు ఈ అపవాది. ఎందుకంటే నేనే జీవమును పునరుద్ధారణని సెలవించిన దేవుడు ఈ ఎండిన ఎముకలను మరలా తిరిగి చేయగలడు కదా? అదే నాకు అసాధ్యమైనది ఏదైనా కలగాని సెలవిచ్చిన ఆ విశ్వాసమును పితృడైన అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈ ఎండిన ఎముకలకు జీవం ఇవ్వలేడా? ఆయన అంత అసమర్థుడా? మనం ఆరాధించే దేవుడు అంత అసమర్థుడా? కాదు కదా. ఆయన సెలవిస్తే ఎండిన ఎముకలు సైతం మహా సైన్యంగా లేచి నిలబడతాయి. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఎండిన ఎముకలు సైతం ఏమవుతాయి? మహా సైన్యంగా లేచి నిలబడతాయి. ఆయన సెలవిస్తే ఎంతటి నిర్జీవంగా ఉన్న మన పరిస్థితి, ఆయన జీవం మనలో నింపబడినప్పుడు మనము ఈ లోకానికి వెలిగించే జ్యోతుల వలె మనం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాం. మనలో జీవం ఉన్నప్పుడు, మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుని ఉన్న గొప్పతనాన్ని నువ్వు చెప్పనవసరంలా. నీలో దాగి ఉన్న క్రీస్తు స్వరూప్యము చూచి ఎదుటి వాళ్ళు, నీ ఇంటి వారు, నీ సొంత వారు ఎవరో తెలిసినా నీవు నమ్ముకున్న దేవుడు మాకు కావాలని చెప్పి పోటీ పడతారు. ఆమేన్. హల్లెలూయా. నీవు నమ్ముకున్న దేవుడు, నువ్వేనా నమ్ముకునే, మాకు అవసరం లేదా, మాకు చెప్పు, మేము నమ్ముకుంటాం అని చెప్పి వాళ్ళు కూడా నీతో పాటు బైబిల్ తీసుకొని మందిరానికి వస్తారు. దేవుని మహిమ కలుగుగాక. ఈ రోజులో దేవుని వాక్యములో జీవమున్నది, కానీ ఈ లోకంలో జీవమున్నదా? లేదు. జీవము లేని దాని కొరకు ఈనాడు మానవుడు పరుగులు తీస్తున్నాడు. కానీ అంత వెతుకుతున్నాడు, చివరికి చతికిల పడుతున్నాడు. ఈ రాత్రి ఎవరైనా అటువంటి పరిస్థితిలో ఉంటే
దేవుని ప్రేమతో దేవుని ప్రేమతో పరిపూర్ణంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన సన్నిధిలో జీవమున్నది. ఆయనను ఆశ్రయిస్తే ఎంతటి బలహీనుడైనా బలవంతుడిగా, క్రీస్తునందు బలవంతుడిగా ఉంటాడన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా అమ్మా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, నా కృప నీకు చాలును, బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఈనాడు మనిషి ఏం చూస్తున్నాడండి? ఏం చూస్తున్నాడు? మానవునికున్న ఈ బహిరంగమైన ఈ శరీరంలో ఉన్న లోపాలను చూస్తున్నాడు, కానీ ఆ మనిషి అంగీకరించిన జీవాధిపతి అయిన బలహీనులను బలంగా మార్చే దేవుడు వైపు చూడట్లేదు. అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ ఏ మాత్రం ప్రయోజనం లేదు. అయితే నీవు నీ మాట చెప్పున మేము ఏం వేస్తారంటండి? ఏం వేస్తారు? వల. ఏ వల? వాక్యం అనే వల. వాక్యం అనే వల విసిరితే నశించిపోతున్న ఆత్మలకు సాదృశ్యంగా ఉన్న ఆ చేపలు ఆ వాక్యం అనే వలలో పిగిలిపోయి లాగలేనన్ని చేపలు, లాగలేనన్ని నశించిపోతున్న ఆత్మలకు సాదృశ్యంగా ఉన్న ఆ చేపలు ఆ వాక్యం అనే వలలో చిక్కుకుపోయి వాళ్ళ పడవల్లో వేసుకుని ఉంటే, అయితే గమనించండి, ఆ జరిగిన అద్భుతాన్ని చూసి సీమోను ప్రభు వైపు చూచి, అయ్యా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టమన్నప్పుడు తన స్థితిని తాను ఒప్పుకున్నాడు. దేవునితో నడిచాడు, దేవుని వెంబడించాడు. నిర్జీవంగా ఉన్న స్థితిని దేవునితో నడవడం ద్వారా నిర్జీవంగా ఉన్న స్థితి జీవంలోకి మారింది. నా ప్రియమైన సోదరులారా గమనించండి, క్షమించండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. దాని విషయమై ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చాలమ్మా, ఈ మాట మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. నా కృప నీకు చాలును, బలహీనతలయందు నా శక్తి ఏమవుతుందండి? పరిపూర్ణమవుతుంది. ఈ రోజున ఎంత మంది నిర్జీవులుగా ఉన్నారు. ఈ రోజున ఈ వర్తమానం వింటున్న అనేక మంది, మనలో అనేక మంది
నిర్జీవమైన స్థితిలో ఉన్నారు. అట్టి వారికి జీవముతో నింపబడిన వాక్యము వారికి అవసరము. సువార్త ద్వారా, కరపత్రిక ద్వారా ఇటువంటి వారికి క్రీస్తు సువార్త అనే జీవము వారి హృదయంలోకి వెళ్ళినప్పుడు గతించిన దినముల వరకు వారు ఎట్లా జీవించారో, వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఆ వాక్యపు వెలుగులో వారి స్థితిని వారు గమనించినప్పుడు అప్పుడు వారి హృదయము పశ్చాత్తాపానిలోకి వారి వారి ప్రయాణం ఈ లోకములోన పాపము కొరకు పరుగులెత్తిన వారి జీవితము పరిశుద్ధత వైపు ప్రాకులాడేదాని వైపు మలుపు తిరుగుతుంది. అర్థమైందండి? పాపం కొరకు పరుగులు తీసిన అప్పటి మానవునికి జీవితం ఎటువైపు తిరుగుతుంది? పరిశుద్ధత వైపు తిరుగుతుంది, పరిశుద్ధత వైపు ప్రాకులాడుతుంది. ఒకసారి ఒక వ్యక్తి పాపమునకు ఇష్టపడే వ్యక్తి ఒక్కసారి వాక్యం ద్వారా పట్టబడి తన బ్రతుకును మార్చుకొని తన స్థితిని తాను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుడిచ్చే జీవాన్ని పొందుకున్నప్పుడు ఇక ఈ లోక సంబంధమైన వాటితో పని లేదు కదా, వాటిని విసర్జిస్తాడు. వాటిని విసర్జించి ఒకప్పుడు ఇంపుగా ఉన్న లోకము క్రీస్తుని ఆశ్రయించిన తర్వాత ఇంపుగా ఉన్న లోకం ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది? అబ్బో భయంకరమైన కంపు. ఆ కంపును వదిలించుకొని దేవుని మార్గంలోకి, దేవుని ఇచ్చే పరిశుద్ధత వైపు మనిషి యొక్క జీవిత ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇక్కడే అనేక మంది ఏ ప్రార్థన కలుగుతున్నాడు, సినిమాలు చూడకూడదండి, అది చూడకూడదు, చూడకూడదు. ఎందుకంటే ఒకప్పుడు నీ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులేని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలని ఉన్నారని దేవుడు మనల్ని తన రక్తం ఇచ్చి, నువ్వు నా సొత్తు అని తన రక్తం ఇచ్చి మనల్ని కొని తన చిత్తాన్ని చేయమని దేవుడు మనని అనుకుంటే మన వాళ్ళకి జ్ఞానం బాగా ఎక్కువయ్యి దేవుని మార్గాన్ని పక్కకు నెట్టేసి తన మనసుకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నాడు. చివరికి విశాలమైన మార్గంలోకి వెళుతున్నాడు. ఆ విశాల మార్గమే చివరికి అది అతనిని ఎక్కడికి ఈడ్చుకెళ్తుందండి? ఎక్కడికి ఈడ్చుకెళ్తుంది? ఆరని నరకాగ్నికి ఈడ్చుకెళ్తుంది. క్రైస్తవ జీవితం ఒక విశాలమైన మార్గం కాదు, అది ఇరుకు మార్గమే. ఆ ఇరుకు మార్గంలో ప్రయాణిస్తూ దేవుని మీద మన విశ్వాసమును మన స్థిరంగా ఉంచుకుంటూ మనం ప్రయాణించినప్పుడు ఈ లోకంలో మనుషులు మనలను దేవుని నుండి లోకం వైపు మరల్చాలని చూస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుళ్ళ నుండి ఎటు మరల్చాలని చూస్తారు? లోకం వైపు మరల్చాలని చూస్తారు. అంటే దేవుడిచ్చే జీవాన్ని విడిచిపెట్టి నిర్జీవంగా ఉన్న లోకం వైపు నేను మరల్చాలని చూస్తా. నువ్వు దేవుని మార్గంలో నడవాలని నిశ్చయించావు, కిందల మార్గంలో నడవాలని నిశ్చయించుకున్నావు. కానీ ఈ నిస్సారమైన ఈ లోకంలో, ఈ నిస్సారమైన లోకంలో ప్రయాణించే వీళ్ళలో గర్వము,
అహంకారము, ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న ఈ శరీర కార్యములైన జాబితా అంతా నిండుకొని ఉంటుంది. నిస్సారమైన లోకంలో ప్రయాణించేవారు తినని మార్గంలో నడుచుకుంటే వెళ్ళే వాళ్ళని చూస్తే ఎట్లా ఉంటుంది? అదే అంటారు ప్రస్తుతం లోకంలో సామెత, పచ్చగా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది? లోకమంతా పచ్చగా కనబడుతుంది. కానీ గర్వం అహంకారం నీలో పెట్టుకొని తినని మార్గంలో నడుస్తున్న వాళ్ళ నీలో గర్వం అహంకారం ఉందంటే ముందు నీ కంటిలో నలుసుని తీసేసుకో. గమనించండి, ఒకసారి లోకములో నుండి అంటే నిర్జీవమైన పరిస్థితి, నిర్జీవమైన ఈ లోకములో నుండి జీవమునిచ్చే దేవునిలోకి మనం వచ్చినప్పుడు ఇక లోకంలో మనకు సంబంధం లేదు. అట్లా అని లోకంలో మనుషులతో పొరపాటున వాడిని అసహించుకోకండి. మన లోకంలో నుండి మనం జీవం ఇచ్చే దేవుళ్ళకి వచ్చాం. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే దేవునిలో ఉన్న గొప్పతనాన్ని వారికి ప్రకటించాలి. కానీ మన పొరుగు వారిని, మన తోటి వారిని క్రీస్తు ప్రేమను మనం ప్రకటించాల్సిన బాధ్యత కలిగి ఉన్న మనమే ఈరోజు ఏం చేస్తున్నాం? దేవుని ప్రేమ అంటే ఎట్లా ఉంటది అని తెలుసుకోవాలని వారు సత్యాన్వేషణలో ఉంటారు. ఆ సత్యాన్వేషణలో ఉన్న వారిని ఈ రోజున మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన చేత దీవించబడి ఆయన చేత ఆశీర్వదించబడిన మానవుడే అనగా విశ్వాసే ఏం చేస్తున్నాడు? సత్యాన్వేషణలో ఉన్న మనిషిని అంటే జీవంలోకి రావాలని ఎన్నో దిశలుగా ప్రయత్నిస్తున్న మానవుని మరలా తిరిగి నిర్జీవమైన స్థితిలోకి మళ్ళీ వాళ్ళ వెనక్కి లాక్కొచ్చి నిర్జీవమైన లోకంలోనే ఉంచుతున్నాం. ఇది అజ్ఞానం కాదా? ఇది అజ్ఞానం కాదా? ఇది బుద్ధిహీనత కాదా? ఇది అవివేకం కాదా? నా ప్రేమైన సోదరులను గమనించు. క్రీస్తు ప్రేమను తెలుసుకున్న మనము మన నోటి మాటలతో ఎదుటివారు మన పొరుగువారి హృదయాన్ని గాయపెడుతున్నాము అంటే ఇక మనం క్రీస్తు ప్రేమను మనం ఎట్లా కనపరుస్తామండి? అవునా? అవునా కదా? మన నోట కృతజ్ఞత వచనము, ఆశీర్వాదం వచనము మాత్రమే ఉండాలి. కానీ శపితమైన మాటలు, శపించే మాట మన నోట ఉన్నదంటే మనము క్రీస్తులో ఆయన అడుగు జాడలలో నడవడం లేదు. ఇంకా అర్థమైనా చెప్పాలంటే మనకి లోకల్సిన పెద్ద తేడా ఏం లేదు. అటువంటి వారు మన నిద్రను దేవుడు తెరవజేయంగాక. ప్రేమల సోదరులను గమనించి క్రీస్తు ప్రేమను తెలుసుకున్న మనము మన నోట కృతజ్ఞత వచనం, ఆశీర్వాదమైన వచనం అంటే దీవెన మాట మన నోట ఎప్పుడు దీవెనతో నింపబడి ఉండాలి. కానీ శపితమైన మాటలు, శాపనార్థమైన మాటలు మన నోట ఉన్నదేనంటే నీ హృదయంలో దేవునికి స్థానము లేదు అని అర్థం. నీలో జీవం లేదు. నీలో జీవం అంటే ఆ జీవము నీ నోటి నిండా ఇతరులను దీవించే మాటలు వస్తాయి. అవునా?
జీవం అంటే నువ్వు ఇతరులను దీవించే మాటలు మాట్లాడతావు. అదే నీలో శపితమైన మాటలు. నీలో నిర్జీవం అంటే ఇతరులను దూషిస్తావు, శపిస్తావు. ఇంకా అర్థం చెప్పాలంటే చచ్చిన మనస్సాక్షి గలవాడిగా ఉన్నావు. చచ్చిన మనస్సాక్షి గలవాడిగా ఉన్నావు. చచ్చిన మనస్సాక్షి గలదని ఉన్నావు. జాగ్రత్త. ఒకానొక దినమున ఆయన న్యాయపీఠం ఎదుట ఒకానొక దినమున నిలబడవలసి ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉంది. పరిస్థితులు ఎక్కడ చూసినా భయంకరమైన వరదలు, భూకంపాలు, కరువులు, యుద్ధాలు, జనం మీద జనం, రాజ్యం మీద రాజు. ఇప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం కొంతకాలం వరకు ఇజ్రాయెల్ వాళ్ళకి గాజా వాళ్ళకు ఉన్న యుద్ధం ఇప్పుడు ప్రస్తుతం కొంతకాలం వరకు ఆపారు. కొన్నాళ్ళ వరకు ఆపారు. గమనించండి. పరిస్థితులను గమనిస్తున్నప్పుడు మనకు ఒకటే అర్థం చేసుకోవాలి. ఆయన వచ్చే సమయం దగ్గర పడింది. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రి కనుక దేవుని రాకడ వస్తే ఎంతమంది మనలో ఆయన రాజ్యంలో మనం ఉంటాం? వాక్యం సంవత్సరాల తరబడి వింటున్నాం. బాగుంది అని చెప్పే వాళ్ళకి ఊరిస్తే దానివల్ల మన ప్రయోజనమా? ఏం ప్రయోజనం లేదు. ఇది చెప్పే నాకు, ఇటువంటి మీకు అసలు దీని బదులు శుభ్రంగా ఏదో పని చేసుకున్నా మేలు. కానీ ఎందుకు? ఇది దేవుడు పెట్టిన భారం. ఇది కనీసం ఈ వాక్యం ఒక్కరినైనా దేవుని ఈ వాక్యం ద్వారా ఒక్కరి జీవితాన్ని మారుస్తుందేమో అన్న నిరీక్షణ. ఎన్నో బలహీనతలను చూస్తున్నారేమో, కానీ ఆ బలహీనతలను బలంగా మార్చే దేవుని వైపు మేము చూస్తున్న విషయం ఈ రోజున అనేక మందికి తెలియదు. దేవుని మహిమ కలుగును గాక. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరేంద్రియాన్ని చూసేది. దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది. నిర్జీవులుగా ఉన్న వారిని ప్రభువారి రాత్రి ప్రతి ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. ఆయనను ఆశ్రయించే వారిని, ఆయన దగ్గర ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన దగ్గర అయితే ఎవరైతే వస్తారో ఆయన త్రోసి వేసే దేవుడు కాదు. ఆయన త్రోసి వేసే దేవుడు కాదు. కనుక నా ప్రేమైన సహోదరులారా, నిర్జీవంగా ఉన్న మన స్థితి, జీవం ఇచ్చే దేవుని కొరకు మనం ఆయన పాదాలు పట్టుకుని ఆయన కృప కొరకు మనం వేడుకుందాం. జీవం ఇచ్చే దేవుని కొరకు మనము అనుదినం అనుక్షణం ఆయన ఇచ్చే జీవాన్ని మనం పొందుకుందాం. అటు జీవము ఈ రాత్రి వర్తమానం ఆలకించిన ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో ఆయన జీవముతో నింపునుగాక. ఆమె దయచేసి తల వంచండి, ప్రార్థన చేసి చివరిగా యెహెజ్కేలు 36:26 నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇస్తానన్నారు. రాతి హృదయం, క్షమించలేని హృదయం, ఇతరులను క్రీస్తు ప్రేమను కనపరచలేని హృదయం,
అట్లాంటి హృదయాన్ని నీలో నుండి తొలగించి క్రీస్తు ప్రేమను అనేకులకు కనపరిచే హృదయాన్ని ఇస్తానన్నాడు. సహోదరు మల్లికార్జునరావు గారు అనేక మంది స్వార్థం చెప్తూ ఒక మాట అంటారు, ఆయన నమ్ముకుంటే నీ పేరు మారదు, నీ పేరు మారదు, నీ ఊరు మారదు, నీ కులం మారదు, నీ హృదయం మారుతుంది. ఇది హృదయాన్ని మార్చే మార్గం. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది హృదయాన్ని మార్చే మార్గము. కొంతమంది పాపం తెలియ మత మార్పిడి అన్నారు, అట్టి వారు మన నేత్రాలు దేవుడు తెరిచింది కాదు. మతాన్ని మార్చేది కాదు, హృదయాన్ని మార్చే వాక్యం ఇది. నా ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇస్తానన్నాడు. ఈ రోజున అనేక మంది హృదయాలు కఠినపరచబడి, ఆ కఠినపరచబడిన రాతి గుండెను మనలోని తొలగించి ప్రేమ, సహనము, దీర్ఘశాంతము, ఓర్పు ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న మాంసపు హృదయాన్ని దేవుడు మనకిస్తానని ఈ రాత్రి ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. కనుక మాంసపు హృదయాన్ని ఇచ్చే దేవుని పాదాలు పట్టుకొని ఆయన కృపకలు వేడుకుందాం. అది గొప్ప ధన్యత ప్రభువారు మనకు అనుగ్రహించిందాక. ఆమె దయచేసి స్థల వంచండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమగా మా తండ్రి, ప్రభాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఈ రాత్రి ఈ వర్తమానం వాళ్ళకి ఇచ్చిన అనేక మంది జీవితాలలో మీ కార్యము జరిగించమని, వాక్యము విన్న అనేక మంది హృదయాల మీ కార్యము జరిగించి మీ కొరకు సాక్షిగా నిలబడుటకు, అంతవరకు మీ కొరకు సాక్షిగా నిలబడి మిమ్మల్ని మహిమపరిచే జీవితాలు దయచేయమని, వినయన వర్తమానం మా హృదయాలు ముద్రించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.